నా డ్రోన్ ఇంత పెద్ద ప్రాబ్లం తెచ్చిపెడుతుందని అసలు అనుకోలేదు. ఏం జరిగిందో ఈ వీడియో లాస్ట్ వరకు చూసేయండి. మిడ్ నైట్ రాజంపేటకి అయితే స్టార్ట్ అయిపోయాను. వెళ్ళే దాదాపు రెడ్డిపల్లి దగ్గర అయితే యాక్సిడెంట్ జరిగింది. ఎలానో దేవుడి దగ్గర అయితే ఎవరికి ఏం కాలేదు. మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉంటాడు. నేను రాజంపేటకి వచ్చింది పార్సల్ కోసం. ఈ పార్సల్ అయితే చైనా నుంచి తెప్పించాను. ఎందుకంటే ఈ వీడియో మధ్యలో చెప్తా చూడండి. ఇంకా నేను ఎప్పుడు రాజంపేటకి వచ్చి ఇక్కడ జ్యూస్ తాగెళ్తా, చాలా బాగుంటుంది. ఇక మ్యాటర్ లోకి వచ్చేసి మన డ్రోన్ ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాం. మీ ప్రాబ్లం చూపిస్తా చూడండి ఇప్పుడు ఈ వీడియోలో. ఇంకా ఇది ఓపెన్ చేసే టూల్స్ ఏం లేవని అదే పనిగా ఫ్లిప్కార్ట్ ఆర్డర్ పెట్టి తెప్పించుకుని టూల్ కిట్ అనమాట. చాలా బాగుంది. మీకు కూడా ఇది కావాలంటే నేను లింక్ అయితే బయోలో పెడతా చూడండి. ఇంకా ఇది ఆన్ చేయగానే ఫుల్ హీట్ అయిపోతుంది. రిమోట్ లో కూడా కనెక్ట్ అవ్వడం లేదు. ఇంకా ఫోన్ లో వచ్చేసి గిమ్మల్ మోటార్ ఓల్డ్ అని చూపిస్తుంది. ఇంకా జూమ్ చేసి చూపిస్తా చూడండి. ఇలా రిమైండర్ అయితే పడుతుంది. ఇది కెమెరాకి సంబంధించి అన్నమాట. చూడండి కెమెరా కూడా సరిగ్గా వర్క్ అవడం లేదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రిబ్బన్ వైడ్ అనమాట పోయింది. ఇంకా నేను ఇది ఎలా కనుక్కున్నా అంటే చార్జ్ జీపీటీ ఏ ప్రాబ్లం అడిగితే ఇలా రిబ్బన్ వైడ్ పోయింది అని చెప్పింది. ఇక వెంటనే ఆర్డర్ పెట్టేసి చైనా నుంచి తెప్పించాను అనమాట. మొత్తం చార్జెస్ అంతా 6000 అయింది. ఇది ఒక్క రిబ్బన్ ఉండడం వల్ల నాకు ఇంత ప్రాబ్లం అయితే వచ్చింది. ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న టూల్ కిట్ అయితే ఓపెన్ చేస్తాను. ఒక్క స్క్రూ పైన కూడా అంతే కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫైనల్ గా ప్యానల్ అయితే ఓపెన్ చేసాను. దీనికైతే 2 మదర్ బోర్డ్స్ ఉన్నాయి అనమాట. ఒకటి మెయిన్ మదర్ బోర్డ్, ఇంకోటి కెమెరా మదర్ బోర్డ్. ఇంకా నేను తీసుకున్న 2280 అనమాట. జెన్వన్ మోడల్. అప్పుడు ఇంత టెక్నాలజీ ఉందంటే నిత్యం గ్రేట్ అని చెప్పుకోవచ్చు. దీన్ని చెక్ చేస్తుండగా ఇంకో డ్యామేజ్ వచ్చింది. చూసి నా హాత్ షాప్ అయిపోయింది. దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో ఆలోచిస్తుండగా నాకు ఒక ఐడియా అయితే గుర్తొచ్చింది. ఈ సిగరెట్ ఇంజెస్ట్ టు హెల్త్, కానీ డ్రోన్స్ అయితే కాదు. ఇంకా సిగరెట్ స్పాన్ నుంచి చిన్న బయట తీసుకుని ఆ గ్యాప్ లో పెట్టేసి వీకే చేశాను. ఇంకా అల్ట్రాటెక్ సిమెంట్ లా గట్టిగా స్ట్రాంగ్ అయితే తక్కువైంది. ఈ కెమెరా అయితే ఎలాగో ఓపెన్ చేశాను. 4K కెమెరా అనమాట అప్పట్లోనే. స్క్రూ తీసుకుని మెల్లగా చాలా జాగ్రత్తగా పిన్ అయితే ఓపెన్ చేసి కొత్తది అయితే రీప్లేస్ చేశాను. ఈ కెమెరా పైన కనిపించేది అనమాట మదర్ బోర్డు. ఇంకా ఎలాగో అయితే మెల్లగా ఫిక్స్ చేశాను. ఇంకా ఇదైతే పాత రిబ్బన్ అనమాట. చేంజ్ చేసిన తర్వాత పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఇంకా ఇది గుర్తుందో లేదో పాటలో అయితే చూపిస్తాను. సో డోంట్ మిస్ ఇట్.